నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 3 అంశాలతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్న సీఎం ఆదాయం పేదలకు పంచుతామని వెల్లడి కాంగ్రెస్ పాలన 2 ఏళ్లు పూర్తి కానున్న వేళ ప్రజాపాలన ఉత్సవాలు రేపటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ ముఖ్యులను ఆహ్వానిస్తామన్న భట్టి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతున్న దిత్వా తుపాన్ కోస్తాంధ్ర రాయలసీమకు భారీ వర్ష సూచన పలు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పేదల సేవ కార్యక్రమంలో నేతలంతా పాల్గొనాలన్న చంద్రబాబు నిరంతరం ప్రజల్లో ఉండాలని నిర్దేశం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచన పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతోందన్న ప్రధాని అభివృద్ధిలో యువత పాత్రపై ప్రశంసలు మన్ కీ బాత్ లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ ప్రస్తావన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పై కొత్త ఎఫ్ఐఆర్ మండిపడిన కాంగ్రెస్ నాయకులు మోదీ అమిత్ షా కక్ష సాధిస్తున్నారని ధ్వజం తమిళనాడు తిరుపత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం 2 బస్సులు ఢీకొని 11 మంది మృతి 40 మందికి గాయాలు పలువురి పరిస్థితి విషమం తెలంగాణను ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు క్యూర్ ప్యూర్ రేర్ అనే 3 అంశాలతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు పారదర్శకంగా అద్భుత పాలసీని జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే తమకు పోటీ అన్న రేవంత్ రెడ్డి పొరుగు రాష్ట్రాలు కాదని తేల్చి చెప్పారు క్యూర్ ప్యూర్ రేర్ అనే 3 అంశాలతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను తయారు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తు ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేసేందుకు క్యూర్ పాలసీ తెస్తున్నామని తెలిపారు క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్గా మార్చి మెట్రో రైలు విస్తరణ మూసి అభివృద్ధి చేస్తామన్నారు ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల పెరి అర్బన్ రీజియన్ ఎకానమీని ప్యూర్గా సీఎం అభివర్ణించారు ప్యూర్లో భాగంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బుల్లెట్ రైళ్లు వస్తాయన్నారు అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తూ రేర్ పాలసీ తెస్తామని వివరించారు ఇందులో వ్యవసాయం సాగు ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ఉంటుందని తెలిపారు వరంగల్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం రామగుండంలో ఎయిర్పోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం కేంద్రంతో అంగీకారం కుదిరిందన్నారు విజన్ డాక్యుమెంట్ 2047లో విజన్ స్ట్రాటజీ 2 ప్రధాన అంశాలని వెల్లడించారు భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంట్ని జాతికి డెడికేట్ చేయబోతున్నాం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈ రోజు మనం సిద్ధం చేసుకున్నాము భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ భాగస్వామ్యం 5% ఉందని భవిష్యత్తులో అది 10%కి చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు పెట్టుబడులకు రక్షణ కల్పించి పెట్టుబడులకు లాభాలను అందించి పెట్టుబడులు పెట్టే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వాళ్ళకు అవసరమైన సేవలను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ 2047 దేశము 100 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీని అందుకోవాలనుకుంటున్నాం మాకు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్
ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం, వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడో, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. ప్రజాభవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. బడా పారిశ్రామికవేత్తలను ఆకర్షించి తెలంగాణకు పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన ఉత్సవాల కోసం నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించిన భట్టి డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, డిసెంబర్ 2న కొత్తగూడెం, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, 4న ఆదిలాబాద్లో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 5న వరంగల్ జిల్లా నర్సంపేట, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. డిసెంబర్ 7న ఉస్మానియా వర్సిటీలో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తారని భట్టి పేర్కొన్నారు. డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో ప్రజలు సందర్శించేలా విజన్ డాక్యుమెంట్ స్టాళ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నట్టు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ రైజ్ 2047 సమ్మిట్ డిసెంబర్ 9తో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒక రోజు ఉత్సవాలని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. 9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాని విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరుగుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తానని చెప్పారని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అంతకంటే బాగా అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో డిసెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సీఎం సభకు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతుందని ఆయన వివరించారు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్ సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తా ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తా అన్నట్టుగా అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి అందరు సహకారం తీసుకుంటూ పోతాను. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. తొలి విడత నామినేషన్ల గడువు నిన్న ముగియగా వాటి పరిశీలన చేపట్టారు. నేటి నుంచి రెండో విడత నామపత్రాల కోలాహలం మొదలైంది. ఆశావాహులు అనుచరులతో కలిసి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేల డివిజన్ పరిధిలో 109 గ్రామాల్లో రెండో విడత నామినేషన్లు హడావిడి నడుస్తోంది. కమ్మెట, ఈళ్లపల్లి, గొల్లగూడ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. మరోవైపు ఏకగ్రీవాలు జోరుగా సాగుతున్నాయి. వర్ధన్నపేట మండలంలో రామోజీ కుమ్మరిగూడెం, చంద్రుతండ, రాయపర్తి మండలంలో మొరిపిరాల, కృష్ణాపురం గ్రామాల్లో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాలో సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారు. ఎల్కతుర్తి మండలంలో శాంతినగర్ వాసులు సైతం ఏకగ్రీవానికే మొగ్గు చూపారు. శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుపాన్ దక్షిణ కోస్తా తీరానికి సమీపంగా వస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిపించిన తుపాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతూ నేడు రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ప్రభావం చూపుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. పలు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దిత్వా తుపాను ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలపై ప్రభావం చూపుతోంది. నేడు రేపు పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లు మించి వర్షపాతం నమోదుకు అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ముప్పు ఉందని వివరించింది. దిత్వా తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా
ఈ ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. ఇది సముద్ర తీరానికి అతి దగ్గరగా రావటం వలన దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. బాపట్ల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల ఆకస్మిక వరద సంభవించే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది. దిత్వా తుపాను నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. దిత్వా తుపానుపై నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు రేపు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తుపాను నేపథ్యంలో రేపు కడప, అన్నమయ్య జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కృష్ణా జిల్లా అధికారులు మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆరబెట్టిన ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రకరకాల కారణాలు చెప్పి పంటను కొనుగోలు చేయకపోవడంతో కేంద్రాల వద్ద పడిగాపులు తప్పటం లేదన్నారు. దిత్వా తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లాలో మత్స్యకారులు ఒడ్డుకే పరిమితమయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రైతులు పంటలు చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు తమ శ్రమకు ఫలితాన్ని దక్కకుండా చేస్తున్నాయని వాపోయారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని రైతులు కల్లాల్లో రాసులుగా పోసి వర్షాలకు తడవకుండా కాపాడుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా రేపల్ల తీర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు పడితే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలి, పూర్తిగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము 7 కేలు చేలు కట్టుకొని మరి ఇది రోడ్లు అమ్మట పోసుకున్నాము. గిట్టుబాటు ధర అమ్మాలిగా 1300 రేట్ అంటే ఏంటి అసలు అది? సరే తడియ బొడియ మరి వాళ్ళు ఏడ ఎండబోతారేనన్నా వేసుకుంటున్నారా? అదే లేదు. మళ్ళీ అందు శాతం ఏడ నుంచి వచ్చింది? వాన వస్తుంది, ఎండ పోసుకునే తావు లేదు, శాతాలు ఏడ నుంచి వస్తాయి. మద్దతు ధర 2400 ప్రకటించారు. దళారులు వచ్చి 1800కి ఇస్తావా, 1500కి ఇస్తావా అంటున్నారు. పెసలుగా 2-3 సార్లు తిరిగాము. పెసలు అట్లానే ఆగిపోయినాయి. ఇప్పుడు పత్తి ఉంది ఇంట్లో, పత్తి కూడా అట్లానే ఉంది. తడిసింది, పత్తి కూడా అంతా బాగలేదు వర్షాల వల్ల ఈ పట్టలు వేసుకోవడం, పట్టలు తీయటం, ఇక ఏడే కూర్చోవాల్సి వస్తుంది. అందరూ గాలికి లేచిపోతాయి అన్నట్టు. నేను 10 ఎకరాలు వేసానండి మొక్కదాన. 10 ఎకరాలు అయితే 10 పైన 150 క్వింటాలు అయితే దానికి అప్పులు ఎగబడుతున్నారు. దానికి ఏం చేయాలో నాకు అర్థం కాక మా అన్ని దయించి మీరు ఈ చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. 2 సంవత్సరాలు బట్టి సరైనటువంటి మద్దతు ధరలు లేవు. వడ్లేమో ఇప్పుడు వర్షం పడదు అనుకోండి, వడ్లు కూడా చేతికి రాకుండా పోదు. ఈ కుప్పలు ఉన్నాయి, వర్షం పడితే అన్ని నీళ్ళే. దిత్వా తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిశాయి. నాగపట్టణం, రామనాథపురం, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో గత రాత్రి నుంచి వర్షాలు పడ్డాయి. చెన్నైలో బలమైన గాళ్లు బీభత్సం సృష్టించాయి. పుదుచ్చేరిలో పర్యాటకులను బీచ్ వద్దకు వెళ్లకుండా అధికారులు నిలిపివేశారు. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండడంతో తమిళనాడులో పలు జిల్లాల్లో 24 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. 6000 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. తుపాను ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే 54 విమానాలను రద్దు చేశారు. చెన్నై, కుడలూరు, విల్లుపురం, కారైక్కల్, సేలం, తిరువల్లూరు, రాణిపేట్, తంజావూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలతో పాటు పుదుచ్చేరిలో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 3 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 57,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపింది. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటులో చర్చించాలని మెజారిటీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యంపైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సుముఖంగా లేదనే విషయం అఖిలపక్ష సమావేశంలో అర్థమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది.
మరోవైపు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. SIR is a product, it's being said by everyone, by reason of the operation of the statute. If by reason of the operation of the statute so many things are discussed, why the SIR will not be discussed? And our strong point, you know that 40 persons have expired during last few days. 7-8 persons attempted to commit suicide. 10 to 12% have become seriously ill. This is a very serious issue, should be discussed. The process of SIR should not be made in a way to delete the names from the electoral roll. Object of the election commission was to enroll more electors. Now the object of the present election commission is to delete electors. This should be discussed. अपोजिशन पार्टी ने कई मुद्दे रखे हैं, SIR भी उनमें से एक है, लेकिन ये कहना कि SIR को लेकर के पार्लियामेंट चलने नहीं देंगे, ऐसा सब पॉलिटिकल पार्टीज ने नहीं कहा है। अगर किसी ने बाहर में स्टेटमेंट दिया है उसको सामूहिक स्टेटमेंट नहीं मानना चाहिए। मैं बहुत पॉजिटिव हिसाब से देख रहा हूँ कि ये शीतकालीन सत्र अच्छी तरह से चलेंगे। सरकार के तरफ से हमने अपील किया है और अपोजिशन पार्टी ने अच्छा सुझाव भी दिया है। हम एकजुट विंटर सेशन पार्लियामेंट अच्छा से चलाने का मूड में है। రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కృష్ణా జలాల పంపిణీ సహా 7 ప్రధాన అంశాలపై చర్చించాలని కోరినట్టు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIRను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఆ ప్రక్రియ చేపట్టాలన్నారు. కృష్ణా జలాల పంపిణీలో గందరగోళం వల్ల ఏపీ నష్టపోతోందని, దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. GST 2.0 కొత్తగా రేట్లు తగ్గించిన తర్వాత ఏ విధంగా అయితే రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందో దానిపైన చర్చించాలి. రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాటన్ రైతులు, మేజ్ రైతులు, అరటి, ఆక్వా వీరందరికీ సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడాలని చెప్పి చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో దీని రెండింటిపైన కూడా చర్చించాలని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ సంబంధించి మరీ ముఖ్యమైనది చర్చ జరగాలి. ఈ స్కీమ్ ని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలి, మరింతగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం ఎలా చేయాలనే దానిపైన కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. పరిశోధనా రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని అసమాన శక్తి, బలమైన సంకల్పంతో యువత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి వివిధ రంగాల్లో యువత అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలతో దేశ యువత వికసిత భారత్ కలను సాకారం చేస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇటీవల హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన గీతా మహోత్సవ్ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. యూరప్, మధ్య ఆసియాలోనూ గీతా పఠనం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. कुछ दिनों पहले सोशल मीडिया पर एक वीडियो ने मेरा ध्यान खींचा। ये वीडियो इसरो की एक अनोखी ड्रोन प्रतियोगिता का था। इस वीडियो में हमारे देश के युवा और खासकर हमारे जैन जी मंगल ग्रह जैसी परिस्थितियों में ड्रोन उड़ाने की कोशिश कर रहे थे। मंगल ग्रह पर जीपीएस संभव नहीं, इसलिए ड्रोन को कोई बाहरी संकेत या गाइडेंस नहीं मिल सकता। ड्रोन को अपने कैमरे और इन बिल्ड सॉफ्टवेयर के सहारे उड़ना था, इसलिए ड्रोन भी एक के बाद एक गिरे जा रहे थे। इस प्रतियोगिता में पुणे के युवाओं की एक टीम ने कुछ हद तक सफलता पाई। उनका ड्रोन भी कई बार गिरा, क्रैश हुआ, पर उन्होंने हार नहीं मानी। कई बार के प्रयास के बाद इस टीम का ड्रोन मंगल ग्रह की परिस्थिति में कुछ देर उड़ने में कामयाब रहा। కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ గురించి ప్రధాని మోదీ 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. పలు దేశాల ప్రధానులకు కరీంనగర్ వెండి కళాకృతులు బహూకరించారని ప్రధాని తెలిపారు. వెండితో చేసిన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహూకరించారన్న మోదీ పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి అందించారన్నారు. స్వదేశీ ఉత్పత్తులను అందించడం ద్వారా ఇతర దేశాల్లో మన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తుందని ప్రధాని మన్ కీ బాత్లో పేర్కొన్నారు.
अभी कुछ दिनों पहले G20 शिखर सम्मेलन के दौरान जब विश्व के कई नेताओं को उपहार देने की बात आई तो मैंने फिर कहा वोकल फॉर लोकल। G20 के दौरान मैंने दक्षिण अफ्रीका के राष्ट्रपति को नटराज की कांस्य प्रतिमा भेंट की। ये तमिलनाडु के तंजावुर की सांस्कृतिक विरासत से जुड़ी चौलकालीन शिल्पकला का अद्भुत उदाहरण है। जापान के प्रधानमंत्री को चांदी की बुद्ध की प्रतिकृति भेंट की गई। इसमें तेलंगाना और करीमनगर की प्रसिद्ध सिल्वर क्राफ्ट की बारीकी का पता चलता है। इटली की प्रधानमंत्री को फूलों की आकृतियों वाला सिल्वर मिरर उपहार में दिया। ये भी करीमनगर की ही पारंपरिक धातु शिल्पकला को प्रदर्शित करता है। పేదల సేవ కార్యక్రమంలో టీడీపీ నేతలందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణించగలరని ఉద్బోధించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పింఛన్ల పంపిణీని నేతలందరూ సేవగా భావించాలన్నారు. పింఛన్ల పంపిణీలో నేతల భాగస్వామ్యం 25,000కు చేరిందని, దీనిని 35,000కు పెంచాలని లక్ష్యం నిర్దేశించారు. రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గోపినాథపట్నం గ్రామంలో పాల్గొంటారు. అక్కడే పింఛన్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. నల్లమాడు గ్రామంలో ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. తర్వాత అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. బీసీలకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. రిజర్వేషన్లు ఎవరి భిక్ష కాదని, అది సామాజిక హక్కు అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించినందుకు నిరసనగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీల రాజకీయ యుద్ధబేరీ మహాసభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న మధుసూదనాచారి ఇవాళ బీసీలకు జరిగిన ద్రోహం దేశ స్వాతంత్రానంతరం ఎవరికీ జరగలేదన్నారు. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్తో సంబంధం లేకుండా డిసెంబర్ 8, 9 తేదీల్లో జంతర్ మంతర్ ముట్టడించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీకి నిరసన సెగ తగిలే వరకు పోరాటం కొనసాగిద్దామన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన మంత్రి బాధితులను ఓదార్చారు. చిరు వ్యాపారులకు ఆస్తి నష్టం జరిగిందన్న అడ్లూరి లక్ష్మణ్ బాధితులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందజేస్తుందన్నారు. దుకాణాలు యథావిధిగా నడిపేందుకు 5 లక్షల రూపాయల రుణాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. జగిత్యాల కొండగట్టు పుణ్యక్షేత్రం బస్టేజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అభయ హనుమాన్ విగ్రహం దారిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగా చెలరేగిన మంటలతో 32 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒక్కో దుకాణంలో 15 లక్షల విలువైన వస్తువులు కాలిపోయాయని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా పలువురిపై మోసం, నేరపూరిత కుట్ర సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారాలను ఉపయోగించి ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిసింది. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజేఎల్కు చెందిన సుమారు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తమ పార్టీ అగ్రనాయకత్వంపై మోదీ, షా ద్వయం బెదిరింపులు, రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు బోగస్ అని, అంతిమంగా న్యాయం గెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు అభద్రత, భయంతో ఉంటారని రాసుకొచ్చారు. తమిళనాడు శివగంగా జిల్లా తిరుపత్తూరులో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మంది మృతి చెందారు. వారిలో 8 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శివగంగా జిల్లా తిరుపత్తూరు సమీపంలోని కారైక్కుడి నుంచి దిండుక్కల్ వెళ్తున్న బస్సు, తిరుపూర్ నుంచి కారైక్కుడి వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించిన వ్యక్తిని తండ్రి సోదరుడు హత్య చేయగా ఆ యువతి తన ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. తమ కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని, ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని తండ్రి సోదరులు ప్రియుని ప్రాణాలు తీయగా, ప్రాణం పోయినా అతనే తన భర్త అంటూ ఆ యువతి అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర నాందేడ్లోని జునాగంజ్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది.